వైసీపీకి వేమిరెడ్డి రాజీనామా. అనుకున్నట్లే జరిగింది. అందరూ ఊహించినట్లే ప్రకటన వెలువడింది. నెల్లూరు పెద్దాయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. మీ అందరి అభిమానం ఇప్పటిలాగే ఎప్పుడూ నాపై ఉండాలి అంటూ వేమిరెడ్డి చెప్పిన మాటలు నెల్లూరు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తలలో నాలుకలా ఉన్నారు. పార్టీకి ఉన్న ముఖ్యుల్లో వేమిరెడ్డి కూడా ఒకరిగా మెలిగారు. ప్రధానంగా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ పటిష్టత, అభ్యున్నతి కోసం వీపీఆర్ ఎంతగానో శ్రమించారు. జగన్ కూడా అందుకు తగ్గట్లుగానే నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని, రాజ్యసభ సభ్యత్వాన్ని వేమిరెడ్డికి అందించి బాగా చూసుకున్నారు. అయితే నెల్లూరు నగర వైసీపీ అభ్యర్థి విషయంలో పడిన బీజం వేమిరెడ్డి రాజీనామాకు కారణమైందన్నది బహిరంగ రహస్యం. అనిల్ కు నెల్లూరు సిటీ టికెట్ ఇవ్వకూడదని వేమిరెడ్డి పెట్టిన షరతును వైసీపీ అధిష్టానం ఆమోదించింది. ఆ నిర్ణయం వేమిరెడ్డికి కూడా ఆనందాన్నిచ్చింది. అయితే నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ ను వైసీపీ అధిష్టానం ఎంపిక చేయడం, తన నోటీసులో లేకుండా జగన్ ఆ నిర్ణయం తీసుకోవడం బీపీఆర్ జీర్ణించుకోలేకపోయారు. తనకు పార్టీలో ప్రాధాన్యం లేదన్న రీతిలో బీపీఆర్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆ క్రమంలో ఆయన అలకపోనడం, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం తెలిసిందే. ప్రస్తుతం అజ్ఞాతం వీడి మీడియా ముందుకు వచ్చిన వీపీఆర్ తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం ఒక్క నెల్లూరులోనే కాదు, ఏపీ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. ఇప్పుడు వీపీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ టీడీపీలోకి వెళితే ఆయనతో పాటు రూప్తో సహా అనేక మంది సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.